ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చి తన చిరునవ్వుతో లక్షలాది యువ హృదయాలను గెలుచుకున్న ఒక యువ హీరో. వరుస విజయాలతో తెలుగు సినీ పరిశ్రమను తన వైపు తిప్పుకున్న నటుడు. కానీ అంత వేగంగా ఎదిగిన ఆ జీవితం చివరికి ఎందుకు ఒంటరితనంలో ముగిసింది? ఇది కేవలం ఒక హీరో కథ కాదు, కలల కోసం పోరాడిన ఒక యువకుడి ప్రయాణం. విజయం వెనుక దాగిన బాధ మరియు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఒక భావోద్వేగం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని హీరో ఉదయ్ కిరణ్ జీవిత గాథ. ఉదయ్ కిరణ్ సాధారణ కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే అతనికి సినిమాలంటే ఎంతో ఇష్టం. తెరపై కనిపించే హీరోలను చూస్తూ తాను కూడా ఒకరోజు నటుడవ్వాలని కలలు కనేవాడు. కానీ ఆ కలను నిజం చేసుకోవడం అంత సులభం కాదు. సినిమా పరిశ్రమలో అవకాశాలు రావాలి అంటే అదృష్టం మాత్రమే కాదు, పట్టుదల కూడా ఉండాలి. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో తిరస్కరణలు, ఎన్నో నిరాశలు ఎదురైనా ఉదయ్ కిరణ్ మాత్రం తన ఆశలను వదలలేదు. ఒక చిన్న పరిచయం, ఒక ఫోటోషూట్ అదే ఉదయ్ కిరణ్ జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. అతని అమాయకమైన ముఖం, సహజమైన నటన దర్శకుల దృష్టిని ఆకర్షించాయి. అలా అతనికి తొలి సినిమా అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరే చిత్రం. చిన్న సినిమాగా విడుదలైన ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. ఆ రోజుల్లో యువత ఎక్కువగా మాట్లాడుకున్న కొత్త హీరో ఉదయ్ కిరణ్. ఒక సినిమా విజయం చాలా మందికి అదృష్టం కావచ్చు, కానీ వరుస విజయాలు మాత్రం ప్రతిభకు నిదర్శనం. నువ్వు నేను, మనసంతా నువ్వే ఈ సినిమాలు ఉదయ్ కిరణ్ను స్టార్ హీరోగా నిలబెట్టాయి. ప్రేమ కథలకు కొత్త భావోద్వేగాన్ని తీసుకొచ్చిన హీరోగా యువత అతన్ని అభిమానించింది. అతని నటనలో ఒక అమాయకత్వం ఉండేది. అందుకే ప్రేక్షకులు అతన్ని తమ ఇంటి అబ్బాయిగా ప్రేమించారు. ఒకప్పుడు నిర్మాతలు ఉదయ్ కిరణ్ తేదీల కోసం ఎదురు చూసేవారు. అతని సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. యువతలో అతనికి అపారమైన అభిమాన వర్గం ఏర్పడింది. అతను నవ్వితే ప్రేక్షకులు నవ్వేవారు. అతను బాధపడితే ప్రేక్షకుల కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చేవి. అంతగా ప్రజల హృదయాలకు దగ్గరయ్యాడు ఉదయ్ కిరణ్. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని సాధించలేదు. నెమ్మదిగా అవకాశాలు తగ్గాయి. విజయాల స్థానంలో నిరాశలు చేరాయి. సినిమా ప్రపంచంలో విజయాన్ని అందరూ గుర్తుంచుకుంటారు, కానీ ఓటమిలో ఉన్న మనిషి బాధను చాలా కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. బయటకు కనిపించే చిరునవ్వు వెనుక ఎంత బాధ దాగి ఉంటుందో చాలా మందికి తెలియదు. సినిమా పరిశ్రమలో ఒత్తిడి చాలా ఎక్కువ. విజయం ఉన్నప్పుడు చుట్టూ చాలామంది ఉంటారు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి ఒంటరిగా మారిపోతాడు. ఉదయ్ కిరణ్ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు వచ్చాయి. ఆ బాధను, ఆ మౌనాన్ని అతను ఎంతవరకు భరించాడో ఎవరికీ పూర్తిగా తెలియదు. ఈ రోజు కూడా ఉదయ్ కిరణ్ సినిమాలు టెలివిజన్లో వస్తే ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారు. అతని ప్రేమ కథలు, అతని అమాయకపు నటన, అతని చిరునవ్వు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. కొన్ని జీవితాలు ఎక్కువ కాలం ఉండకపోయినా వాటి జ్ఞాపకాలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయి. ఉదయ్ కిరణ్ కూడా అలాంటి నటుడే. ఒక సాధారణ యువకుడు తన కలల కోసం పోరాడి లక్షలాది అభిమానుల ప్రేమను సంపాదించి చివరికి ఒక మౌన జ్ఞాపకంగా మిగిలిపోయాడు. కానీ అతని సినిమాలు ఉన్నంతకాలం అతని చిరునవ్వు ప్రేక్షకుల గుండెల్లో జీవిస్తూనే ఉంటుంది. ఒక హీరోగా కాదు, ఒక భావోద్వేగంగా ఉదయ్ కిరణ్ ఎప్పటికీ గుర్తుండిపోతాడు.